గాలికి చెదిరిపోతుంది. చూసారా, అంటే జీవితం ఇంకా స్థిరత్వం లేని జీవితం, స్థిరమైన జీవితం కాదు. ఒక బుద్ధిహీనత మనలో ఎప్పుడైతే బుద్ధి కోల్పోతామో ఆ బుద్ధి మనల్ని ఏం చేస్తుందంటే మన జీవితాన్ని అంతా చీకటిమయం చేసేస్తుంది. మన జీవితాన్ని అంతా ఏం చేస్తుందో తెలుసా, దురాలోచన. చూసారా, దుష్టుడికి లోబడేట్టు చేస్తుంది, కరువులు వచ్చేస్తాయి, సంతోషం పోతుంది, మన ఆనందం పోతుంది, మన జీవితంలో వికసించే పరిస్థితి, ఫలించే పరిస్థితి. చూసారా, ఇవన్నీ మనం ఆలోచించుకోవచ్చు. ఈరోజు మన జీవితాల్లో ఇలా తప్పిపోయిన పరిస్థితి మనలో ఉంటే దేవుడికి తప్పిపోయిన కుమారుడు ఉంటాడు. ఇక మీదట నేను నీ కుమారుడిని అనిపించుకున్నట్టు నేను యోగ్యుడను కాదయ్యా. ఎంత పశ్చాత్తాపం చూడండి. ఎప్పుడైతే బుద్ధి వచ్చినప్పుడు కళ్ళు తెరవబండి, అంతేనా? చెప్పండి, కళ్ళు తెరవబండి. అవునా, మాట్లాడండి. అసలు తన స్థితి ఏంటో తనకి అర్థమైపోతాడు. చూడండి, అప్పుడు లేచి దేవుని వెలుగు చూస్తున్నాడు. అంతేనా? వెలుగు చెప్పండి, తేజరిల్లుము యెహోవా వెలుగు నీ మీద వచ్చి ఉన్నది. చూసారా, ఎప్పుడైతే మనం లెగుస్తామో, మన బుద్ధిహీనతను మనం ఒప్పుకొని లెగుస్తాము, వెంటనే దేవుడు మన మీద ప్రకాశం. చూడండి, అక్కడ వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, చూడండి 20వ వచనం, అవునా కదా? ఎవరు ఇంకా దూరంగా తండ్రి ఏం చేస్తున్నాడు? ఎలాగెళ్తున్నాడు? నా కుమారుడా రా అంటున్నాడా? వెళ్ళిపోయి తండ్రి ఏం చేస్తున్నాడు? చూడండి, కన్నుల వాసన. అంతేనా? కంపోస్తాడా లేదా? కంపోస్తాడు. మంచి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈరోజు మనకు మంచి జీవితం ఇచ్చాడు. మనలో బుద్ధిహీనత ఏం చేస్తుందంటే మన జీవితాన్ని పాడు చేస్తాను, మన జీవితంలో వెలుగుని పాడు చేస్తాను, మన జీవితంలో దేవుని పట్ల ఉన్న ఆలోచనలు పాడు చేస్తాను. ఈ బుద్ధిహీనత మనలో ఉండకూడదు. ఎప్పుడైతే బుద్ధిహీనత మనలో వస్తుందో మనం తెలియకుండానే అసహ్య కార్యాలు. చూసారు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అసహ్యమైన కార్యములు చేయుదురు. ఏం చేస్తున్నారు? ఇంకా చెప్పండి, వాళ్ళకి మేలు చేసే ఆలోచనలు ఏమీ ఉండవు. చూడండి, ఇక్కడ చదవండి ఒకసారి, కీర్తన చదవండి. దేవుడు లేడని బుద్ధిహీన తమ హృదయంలో అనుకోదురు. వారు చెడిపోయిన వారు. చూసారా, ఆల్రెడీ చెడిపోయారు. ఇక్కడ చెడిపోయాడు ఇతను, ఈ కుమారుడు చెడిపోయాడు, చెడిపోయిన వాడు. మన జీవితం మనకు తెలియట్లేదా? ఒకప్పుడు ఇలా ఉండేది, అలా ఉండేది, అప్పుడు ఉన్నావు, అప్పుడు అలా ఉండేది అంటే దేవుడితో ఉన్నావు నువ్వు, దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు దేవుడితో ఉన్నావు. ఒకప్పుడు అలా ఉన్నావు. చూసారా, అప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు ఏమిటోనండి అని అనుకోవటం కంటే బుద్ధి తెచ్చుకోవడం మంచిది. చెప్పండి, అతను అలా ఉండలేడు. అలా ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు. చెప్పండి, చిన్నవాడు అలా లేడు. బుద్ధి తెచ్చుకుని మళ్ళా తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి అతను ఏం చేశాడు? చేర్చుకున్నాడు. చూడండి, అప్పుడు కనికరపడి, చూసారా, వారిని చూచి కనికరపడి పరుగెత్తి వారి మెడ మీద నుండి పడి ముద్దు పెట్టుకున్నాడు తండ్రి. అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు వెంటనే తన దాసులను చూచి ఏం చేస్తున్నాడు? ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించింది. చూసారా, ఇవన్నీ పోతాయి. అక్కడేం పోతుంది? చెప్పండి, అక్కడేం పోతుంది? చెప్పండి, దృష్టి పోయింది, మాట్లాడాలి, వస్త్రాలు పోయింది. చూసారా, పరిశుద్ధత పోయింది. ఇక్కడ కూడా వస్త్రం పోయింది, దేవునితో సమాధానం పోయింది. చెప్పండి, చెప్పండి, మాట్లాడండి. తర్వాత ఏం పోయింది? సమాధానం పోయింది. తర్వాత ఘనత పోయింది. చూసారా, ఇవన్నీ పోగొట్టుకుంటాం. దేవుడు మనకు ఘనత ఇచ్చారు. నేను మిమ్మల్ని గనులుగా చేశానంటున్నాడు ఆయన. చూసారా, ఆ తర్వాత మనతో ఆయన ఏం చేశాడు? మనం ఆయనతో సమాధానం పడవచ్చు. మన పాపాలన్నీ ఒప్పుకున్నాం. దేవుడు అప్పుడు మనకి ఏం చేశాడంటే ఉంగరం పెట్టాడు. అలాగే ఇతను బుద్ధి తెచ్చుకుని ఈ పనులు దేవుడిని పోగొట్టుకుని మళ్ళీ పొందుకున్నాడు, ఆ యోగ్యతను పొందుకున్నాడు, మళ్ళా తన యొక్క స్థానాన్ని పొందుకున్నాడు. ఎప్పుడు పొందుకున్నాడు? చెప్పండి, బుద్ధి తెచ్చుకున్నప్పుడు పొందుకున్నాడు. అవునా? మరి యోసేపు కూడా అక్కడ ఉంగరం పెడతారా? ఎప్పుడు పెడతారు? ఉంగరం పెట్టారా? చెప్పండి, ఒకసారి చదువుదామా? ఒకసారి ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనం. మరియు ఏదమ్మా? చెప్పండి, మరో చేతిలో ఉంగరం. చూసారా, రాజు చేతికున్న ఉంగరం. అంటే ఇతను ఎవరు? ఇప్పుడు మాట్లాడాలి. ఒక రాజుగా నిర్ణయించబడ్డాడు. కానీ ఎలా వచ్చాడు? ఒక బానిసగా వచ్చాడు, ఒక దాసుడిగా వచ్చాడు. చూడండి, అక్కడ బుద్ధి పోగొట్టుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు మళ్ళా స్థానాన్ని పొందుకున్నాడు. ఇక్కడ యోసేపు తన దేవుడిచ్చిన తన స్థానాన్ని ఏం చేశాడు? అతను చెప్పండి, కాపాడుకున్నాడు. చెప్పండి, దేవుడి యొక్క ఆలోచన. యోసేపు ఏం చేయాలి? అక్కడ బానిసగా ఉండాలని చూడాలి. ఒక దాసుడిగా నేను నిన్ను పిలవలేదు అని చెప్పండి. దాసుడిగా నేను నిన్ను పిలవలేదు చెప్పాలి అందరూ. 40 టెక్స్చర్ తీయండి ఒకసారి. 40వ టెక్స్చర్. చూడండి, ఇక్కడ 10వ వచనం చూడండి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా నేను ఉపేక్షించగా ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడి ఉన్నాను. నీతి అను నా దక్షిణ హస్తముతో ఏం చేస్తున్నానంటే చూసారా, నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించు వారు మాయమై నశించిపోదు.
మనుషుల దృష్టిలో అతను ఎవరు? ఒక బానిస. ఒరేయ్ యోసేపు తప్పు చేసిన వాడు అన్నా మాట్లాడండి. అక్కడ ఏమంటాడు తను కూడా? ఏమంటాడు చెప్పండి? అక్కడ ఏమంటాడు? యోసేపు పోతీఫర్ భార్య వచ్చినప్పుడు ఏమంటాడు అక్కడ? నా దేవునికి విరోధముగా ఇటు పాపము నేను చేయదు అంటాడు. అక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా ఏమంటున్నాడు? నా తండ్రికి విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు చెప్పండి? పరలోకమునకును చదవండి ఒకసారి. పరలోకమునకును చదవమ్మా. 39 9వ వచనం. ఆదికాండం 39:9. కాబట్టి నేను ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకున్నానని తన యజమాని భార్యతో. నేను అనేది ఏంటో తెలుసా? అతను ఏమన్నాడు అక్కడ చెప్పండి? పరలోకమైన తండ్రికి విరోధముగా నేను పాపము చేశాను. ఈయన ఏమంటున్నాడు? అలాంటి పాపము నేను చెయ్యను అంటున్నాడు. చెయ్యకపోవడం వలన, ఆ పాపాన్ని గుర్తించడం వలన, ఇది పాపము, దుష్కార్యము పాపము. అవునా కదా? మాట్లాడిన అందరూ పాపము చేయటం వలన నేనేం చేస్తాను? తండ్రి దృష్టిలో దోషులు అయిపోతాను. అవునా? అంటే బుద్ధిహీనుడు అయిపోతాను. అంతేనా? బుద్ధిహీనం అయిపోతాను. దానివల్ల ఏమవుతున్నా ఇప్పుడు అతను పాపము నుండి దూరం అవ్వడం వలన ఏమొచ్చింది? ఇక్కడ ప్రశస్త వస్త్రం వచ్చింది. అవునా? ఉంగరం వచ్చింది. ఇంకేమొచ్చింది? సన్నపు నారబట్టలు వచ్చింది. చూసారా? మెడకు బంగారు గొలుసు వచ్చింది. చూసారా? ఘనత వచ్చింది. అవునా? అర్థమవుతుందా? మనం ఈ బుద్ధిహీనత బుద్ధి వచ్చినప్పుడు అతను తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఇతను పాపం వచ్చింది తన దగ్గరికి చేయడానికి పాపం అతను ఏం చేస్తుందంటే ప్రేరేపించింది. కానీ అతను పాపం నుండి ఏమైపోతున్నాడు? దూరంగా వెళ్ళిపోతున్నాడు. అతను పాపం చేశాడు. చేసిన పాపాన్ని ఏం చేస్తున్నాడు? తన ఎదుట ఒప్పుకుంటున్నాడు. చూసారా? పాపం నుండి దూరం అయిపోయినా, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినా మనకేమొస్తాయి? ఇప్పుడు ఘనత వస్తుంది, ప్రశస్త వస్త్రాలు వస్తాయి. ఈరోజు మనం అదే స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు పాపాలను ఒప్పుకున్నాం. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే పాపానికి దాసులు అయిపోతున్నాం. ఇక్కడ ఈ పాపానికి విరోధముగా ఉన్నాడు తను. చూసారా? అక్కడ ఎవ్వరూ లేరు తను క్వశ్చన్ చేసేవాళ్ళు, తను ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరు. అవునా కదా? చెప్పండి, అందరూ చెప్పాలి. తను ప్రశ్నించేవాళ్ళు ఉన్నారా? యోసేపుకి ఎవరైనా గమనించేవాళ్ళు ఉన్నారా? యోసేపుని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారా? మనం చాలాసార్లు అనుకుంటాం ఎవరు లేరులే అనుకుంటాం. మా చంటి అదే మా వదిన అంటుంది ఎప్పుడు, అమ్మా నువ్వు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, కొంతమంది నువ్వు లేనప్పుడు ఒక రకంగా ఉంటారు. ఎవరికి భయపడుతున్నాం మనం? నేను చాలా మందిని చూస్తానమ్మా. కొంతమంది మాత్రం ఎప్పుడూ ఒక రకంగానే ఉంటారు అని కొంతమంది పేరు చెప్తుంది. తను గమనిస్తుంది. చూసారా? నువ్వు ఉన్నప్పుడేమో ఒక రకంగా ప్రవర్తిస్తారమ్మా, నువ్వు లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు. దేని బట్టి? మనం ఎప్పుడు పాపానికి కానీ చెప్పండి ఎప్పుడు మనం దాసులం కాకూడదు. ఎవరికి దాసులం అవ్వాలి? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? పాపానికి దాసులం అయితే మనలో ఏమొస్తుందంటే ఘనత పోతుంది. ప్రశస్త వస్త్రాలు, దేవుడు అక్కడ తెల్లని వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు. చూడండి, ఏ వస్త్రాలు తయారు చేస్తున్నాడు ఆయన? నీతి వస్త్రాలు తయారు చేస్తున్నాడు, స్తుతి వస్త్రాలు తయారు చేస్తున్నాడు. మళ్ళీ చెప్పండి అందరూ, ప్రశస్త వస్త్రాలు తయారు చేస్తున్నాడు ఆయన. చూడండి, అవన్నీ మనం పోగొట్టుకుంటాం. మనం ఎప్పుడైతే మన హృదయంలో మనం పాపాన్ని మనం విడిచిపెడతామో, మనలో ఉన్న పాపాన్ని మనం ఆ బుద్ధిహీనతను మనం ఎప్పుడైతే విడిచిపెడతామో చెప్పండి, ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకుంటామో మనకి తెలియకుండానే మనం ఏమైపోతామంటే ప్రశస్త వస్త్రాలు దేవుడు మనకి ధరింపచేస్తాడు. అంటే ఘనత. చూసారా? ఒక రాజులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం పేతురు పత్రికలో చదువుకున్నాం. మీరు ఎవరంటే రాజులైన యాజక సమూహం. మళ్ళీ చెప్పండి అందరూ, రాజులైన వారు ఎలా ఉండాలి? రాజులైన వారు ఎలా ధరిస్తారు చెప్పండి? వాళ్ళ వేషధారణ వేరుగా ఉంటుంది. మామూలు వస్త్రాలు వస్తారా? వాళ్ళు ఎప్పుడు పట్టు వస్త్రాలు ధరించుకుంటారు. అవునా కదా? చెప్పండి. చేతికి కడియం పెట్టుకుంటారు. అన్ని చెప్పాలి అందరూ. చెప్పండి. మెడలో బంగారు. మళ్ళీ బూట్లు కూడా ఎలా ఉంటాయి చెప్పండి? చెప్పండి చెప్పండి చెప్పులు కూడా ఎలా ఉంటాయి వాళ్ళకి? అక్కడ అర్థమవుతుందా మీకు? ఆయన అక్కడ చెప్పులు కూడా తొడుగుతున్నాడు. అక్కడ చెప్పండి, చెప్పులు కూడా తొడుగుతున్నాడు. చెప్పులు పోయింది. చూసారా? దేవునితో సమాధానం పోయింది, వస్త్రాలు పోయినాయి, ఏమా ఘనత పోయింది. చూసారా? అన్నీ పోయి. బుద్ధి పోయినప్పుడు అన్నీ పోతాయి. బుద్ధి లేనప్పుడు, బుద్ధిని పోగొట్టుకున్నామంటే మన జీవితమే మారిపోతుంది. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? అతను ఒక దాసుడు, పాపానికి దాసుడు అవ్వకుండా దేవునికి దాసుడుగా ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, అందుకనే చదివించాను 45 విషయాలు. ఏమని? నీవు నా దాసుడు అని. నువ్వు చూసారా? ఈ మనుషులకు నువ్వు దాసుడు కాదు. చూసారా? మనుషులకి దాసుడు కనుక ఆ పాపం చేసినట్లయితే ఏమైపోయాడు? ఎప్పటికీ దాసుడుగానే ఉండేవాడు. చెప్పండి. యోసేపు అక్కడ పోతీఫర్ భార్యతో పాపం చేసినట్లయితే ఏమనేవాడు? ఎప్పుడు దాసుడుగానే, ఎప్పుడు ఆ జైల్లోనే ఉండేవాడు. చెప్పండి, ఎప్పుడు ఆ పని చేస్తానే ఉండేవాడు. అవునా? దేవుడు అంతవరకు తీసుకున్నాడు. ఈరోజు ఈ ప్రశస్త వస్త్రం, ఈ ఉంగరాలు, ఆ గుర్రం మీద ఊరేగించే స్థితి పొందుకునేవాడా? పోగొట్టేసుకునేవాడు. చూసారా? క్షణికమైన పాపం, క్షణికమైన ఆలోచన, ఆ క్షణికమైన జీవితాన్ని మనం ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకుని మనం దాని నుండి విడిపించబడతామో, ఇదిగో దేవుడు ఏమంటున్నాడు? నీవు నా దాసుడు మరియు నేను నిన్ను ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకుంటున్నాను. చూసారా? యోసేపు ఇప్పుడు మనుషులకి దాసుడుగా లేడు, దేవునికి దాసుడిగా అయిపోయాడు. చూసారా? దేవుడు తనకి సహాయం చేస్తున్నట్టుగా ఉంది. దేవుడు తనని ఈ ఘనతకి ఎక్కిన వాడిగా చూడాలని ముందుగానే కళలు అన్ని చూపించాడు. నీ జీవితం ఇది. అవునా?
17వ సంవత్సరంలో నీ జీవితం ఇది. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వస్తే ఎంతో తెలుసు అతనికి. చూడండి అక్కడ 46వ వచనం చూడండి. ఈ ప్రశస్త వస్త్రాలు, ఈ ఉంగరాలు, దేవుని దాసులుగా మార్చబడటం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 సంవత్సరాలు అతని జీవితంలో ఉన్నాయి. అక్కడ ఫరో ఎదుట యోసేపు పిలిచినప్పుడు చూడండి, ఐగుప్తు రాజుని పనులు పిలిచినప్పుడు 30 సంవత్సరాలు గలవాడై ఉండేది. చూసారా? 37వ అధ్యాయం మొదటి వచనం 17 ఏళ్ల వాడై యోసేపు అని ఉంది. అవునా కదా? చెప్పండి, వయసు ఎందుకు ఇచ్చాడు? చూడండి, 17 సంవత్సరాల వయసు. పాపము చేయడానికి శరీరము, ఆలోచనలు అన్నీ పాడు చేస్తాయి. ఆ వయసు ఎప్పుడూ పాడైపోతుంది. కానీ ఆ వయసుని అతను ఎప్పుడు పాడు చేసుకోలేదు. ఎప్పుడు బుద్ధిహీనుడిగా జీవించలేదు, బుద్ధి గలవాడిగా జీవించాడు. ఈ రోజు ఐగుప్తు దేశం అంతటికి అతను ఎలా ఉన్నాడు చెప్పండి? ఒక వెలుగుగా ఉన్నాడు. చెప్పండి అందరూ, మాట్లాడండి అందరూ చెప్పండి. బుద్ధిమంతుడైన వాడు ఎలా ఉంటాడు? ఆకాశ మండలంలోని జ్యోతుల వల్లే ఏం చేస్తాడు చెప్పండి? ప్రకాశిస్తాడు. దానియేలు చదవండి 12వ అధ్యాయం. ఒకసారి దానియేలు 12వ అధ్యాయం చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదులో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. బుద్ధి మనల్ని ఒక వెలుగులోకి నడిపిస్తుంది. చూసారా? చూసారమ్మా? వాడు నీతిని అనుసరిస్తూ నడుస్తూ అనేక మంది నీతి మార్గంలో నడిపించే వాళ్ళు కూడా, అంతేనా అర్థం? అంతేనా? రెండు ఉన్నాయి కదా. నీతిలో నడిచిన వారు కూడా చెప్పండి నక్షత్రాల వలె అనేక మందిని వెలిగిస్తారు. చూసారా? మన బుద్ధి మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? నక్షత్రాల వలె నిలబెడుతుంది. ఎట్లా అన్ని చెప్తామా? రెండు చూడండి. మనలో బుద్ధి ఉంటే, అవునా? మనలో బుద్ధి ఉంటే మనం నీతి మార్గంలో నడిస్తే చూసారా అనేక మందిని దేవుని తట్టు తిప్పే వాళ్ళంగా ఉన్నా ఆ బుద్ధి ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని ఆ బుద్ధి మనల్ని ఏం చేస్తుంది? మంచి మార్గంలో నడిపేస్తుంది. ఆ మార్గంలో నడిచే వాళ్ళని మనం నడిచినప్పుడు అనేక మంది మన తట్టు తిప్పబడతారు. దేని వలన? మన యొక్క వెలుగు వలన. వాళ్ళు చెప్పండి. మనం పాపానికి దాసులుగా కాకుండా దేవునికి దాసులుగా ఉన్నాడు యోసేపు. దేవునికి దాసులుగా ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని ఏం చేశాడు? ప్రశస్త వస్త్రాన్ని, ఉంగరమును, బంగారపు గొలుసును, సన్నపు నారబట్టలు, రాజుగారి కూర్చునే గుర్రం. చెప్పండి, ఒక ప్రత్యేకమైన గుర్రం చెప్పండి. అందరూ వేసుకుని గుర్రాలు చెప్తే రాజుగారి గుర్రం ప్రత్యేకంగా ఉంటుంది. అది చాలా చెప్పండి మంచి జాతి గల గుర్రం. దాని మీద ఎక్కేస్తున్నాడు. చూడండి, మరి తన నీతిని కాపాడుకున్నాడు, అక్కడ తన బుద్ధిని కాపాడుకున్నాడు. ఈరోజు ఆ బుద్ధిని తెచ్చుకొని మళ్ళా వెలుగులోకి వచ్చాడు. తన తండ్రి దగ్గర పాపం ఒప్పుకుంటున్నాడు. మళ్ళా తను పోగొట్టుకుని అన్ని పొందుకుంటున్నాడు. ఈరోజు మళ్ళా వెలుగులోకి రావడానికి దేవుడు అతనికి సహాయం చేశారు. ఈరోజు మనం కూడా అంతే. మనలో బుద్ధి లేనట్లయితే మన జీవితాలు మనకే ఒక సాక్ష్యంగా ఉంటాయి. ఒక ఆయనేమో పాపం చేసి ఒప్పుకొని బుద్ధి తెచ్చుకున్నాడు. అవునా? దేవునికి దాసుడిగా ఏర్పాటు చేయబడ్డాడు. అందుకే చెప్పండి అందరూ. ఒక ఆయన ఆ పాపాన్ని జయించి ఏం చేశాడు? బుద్ధిమంతుడిగా జీవించి ఏం చేశాడు? ఆ దేశాన్ని చెప్పండి, ఆ దేశానికి ఒక నక్షత్రం లాగా జీవించాడు. చెప్పండి అందరూ అల్లు చెప్పండి. ఎస్తేరు కూడా అంతే. ఎస్తేరు ఏం చేస్తాడు చెప్పండి? తన ఉంగరాన్ని తీసేస్తాడా? రాజుగారు తన ఉంగరాన్ని తీసి ఎవరికి ఇచ్చేస్తాడు? ఎస్తేరుకి ఇచ్చేస్తాడు. ఏం చేయమని చెప్పండి? అంటే తన అధికారాన్ని అంతా ఎవరికి ఇచ్చేశాడు? ఎస్తేరుకే ఇచ్చాడు. చూడండి, తను కూడా తన బుద్ధిని కాపాడుతాడు. ఈరోజు మనం బుద్ధిమంతులుగా ఉండాలి. దేవుడు అదే చెప్తున్నాడు, బుద్ధిమంతులైతే అంటున్నాడు. నువ్వు బుద్ధిమంతులుగా ఉండాలి. మన బుద్ధి మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఈరోజు ఆ బుద్ధిని మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మన బుద్ధిని పోగొట్టుకుంటామో, బుద్ధిహీనులుగా ఉంటామో, మనం చేసే పనులు ఏంటో తెలుస్తుంది. మన జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆ బుద్ధిహీనత మనల్ని అసహ్యమైన కార్యాలకు ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది. తర్వాత చదువమ్మా. అసహ్యమైన కార్యాలకు ఏం చేస్తుంది? మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ తరువాత చూడండి, వేరు చేసేవాడు లేడు. తర్వాత ఏమంటారు తెలుసా? వాళ్ళందరూ బొత్తిగా ఏమైపోయారు? చెడిపోయారు. ఒకడేమో తప్పకుండా అందరూ ఏమైపోతారు? చెడిపోతాడు. వేరు చేసేవారు ఉండరు. చూసారా? మరి దేవుని యొక్క ప్రజలు ఏం చేస్తారంటే బాధ పెడతారు. చూడండి, ఇవన్నీ దేవుని గాయపరుస్తాం మనం. చూడండి, కొంతమంది కోసం కనిపెట్టినప్పుడు గాయాలు కనపడతా ఉంటాయి. అంటే ఏంటి? మళ్ళీ మాట్లాడినాము. దేవుని ఏం చేస్తున్నాం? మనం బాధ పెడుతున్నాం. అంతేనా? బుద్ధిహీనత మనల్ని ఏం చేస్తుందంటే వేరు చేసే మనసులో దేవునికి విరోధంగా నడిపిస్తూ ఉంటాం. ఎందుకంటే వాడు దుష్టుడు మనలో పనిచేస్తాడు. బుద్ధిహీనుడు వస్తాడు. దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటున్నాడు. అక్కడ దేవుడు అంటున్నాడు, బుద్ధిమంతుడైతే, అవునా చెప్పండి, ఈ నా మాట చొప్పున చెయ్యి ప్రతివాడు ఎవరిని పోలి ఉంటాడు? బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు. చూడండి, అక్కడ చదువుతామా? మత్తయి సువార్త. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం, 24 నుంచి 27 ఒకసారి చూడండి. అంటే వారి యొక్క జీవితం చూసారా? స్థిరత్వం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఈ నా మాటలు విని వాడి చెప్పున, ఏ మాటలు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోలీసులు. చూసారా? బుద్ధిమంతులు ఎలా ఉంటాడు చెప్తున్నాడు. వాన
కురిసెను. వరదలు వచ్చెను. ఆ ఇంటి మీద దేని మీద ఉంది? పునాది దేని మీద ఉంది? బండ మీద ఉంది. ఎవరతను? బుద్ధిమంతుడు. ఈ బుద్ధిమంతుడు యోసేపు పెట్టుకోవచ్చా మనం? మాట్లాడండి, యోసేపు పెట్టుకోవచ్చా? యోసేపు తన జీవితాన్ని దేని మీద కట్టుకున్నాడు చెప్పండి? ఎప్పుడు అతనికి ఎవరున్నారు తోడగడా? దేవుడే తోడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు అంటాడు. చూసారా, ఎవ్వరు లేదు అంత. ఎందుకంటే దేవుడి తోడుగా తీసుకెళ్ళాడు. అసలు ఏమీ మాట్లాడలేదు. బొంగలో వేసేసారు, చంపేద్దామని ప్లాన్ చేస్తున్నారు. తర్వాత తన కళ్ళు చెప్పినప్పుడేమో పగబడుతున్నారు, అసూయ పడుతున్నారు. కానీ ఎక్కడ యోసేపు నోరు తెచ్చినట్టుగా లేదు. చూసారమ్మా, వాళ్ళకి విరోధంగా మాట్లాడాలని లేదు. తన సమయం వచ్చింది. సమయం వచ్చిందా రాలేదా? నాకు ఒక టైం వస్తుంది, అప్పుడు చెప్తాను అంటాం. తెలుసా మీకు? అంటావా లేదా? చెప్పండి, నాకు వస్తుంది ఒక టైం, అప్పుడు చెప్తాను ఈ సంగతి అంతా. చూసారా, మరి ఆ టైం యోసేపు కూడా వచ్చింది. కానీ అతను ఎవరో చెప్పండి? బుద్ధిమంతుడు. తన ఇల్లుని ఎక్కడ కట్టుకున్నాడు? బండ మీద కట్టుకున్నాడు. వారం వచ్చిందా చెప్పండి? తుఫాన్లు వచ్చినాయా? మాటలు వచ్చినాయా? పాపం వచ్చిందా? అన్నీ వచ్చినాయి. కానీ చెప్పండి, ఆ ఇల్లు చూడండి, అక్కడ ఆ ఇంటి మీద కొట్టేను, కానీ దాని పునాది బండ మీద వేయబడలేదు, కనుక అది పడలేదు. హల్లెలూయా. దేవుడు మాట కళల ద్వారానే తన జీవితాన్ని స్థిరపరచుకున్నాడు. చూడండి, తన బుద్ధితో తన గృహాన్ని ఏం చేశాడంటే స్థిరపరచుకున్నాడు. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయగలి ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని కోరిను. దేవుని మాటకి లోబడము అంతేనా? చెప్పండి. ఇప్పుడు మనం చెప్తుంటే కోపం వస్తుంది. ఒకప్పుడు అదే మాట ఎలా ఉండేదంటే లోబడేట్టుగా. ఇప్పుడు మనం చెప్తుంటే ఎలా ఉంటుందంటే నాకు తెలియదు అంటావా? దేవుడు చెప్తుంది. చూసారా, దేవుడి ద్వారా దేవుడు చెప్పమంటేనే ఎవరు విరోధం కాదు కదా. ఎవ్వరూ మనం ఇది కాదు. చెప్పండి, అందరూ ఒకరి మీద ఒకరికి ఎవరు విరోధం కాదు. బాధ వస్తుంది, చాలా మంది చెప్తున్నారు, బాధ వస్తుంది, మనసుకి బాధపడుతుంది, చెప్పకూడదు. చూసారా, తప్పుగా చెప్తే బాధ వస్తుంది. ఈరోజు మనం అది బుద్ధిహీనత తెలుసా? అంటే దేవుని మాటకి ఏం చేస్తున్నాం మనం? లోపడట్లా. దేవుని మాటలు వినట్లే మనం. బుద్ధిహీన జీవితం వచ్చేసింది. అందుకనే వరదలు వస్తున్నాయి. మనం ఏమైపోతున్నాం? మన విశ్వాసాన్ని కూల్ చేసుకుంటున్నాం, మన పునాదిని పాడు చేసేసుకుంటున్నాం. ఈరోజు మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. అదే వరదలు, అదే తుఫాను, అదే కరువులు అన్నీ ఆ బుద్ధిమంతుని ఇంటికి కూడా వచ్చినాయి. అవునా చెప్పండి? కానీ దేవుని మాట చొప్పున ఏం చేశాడు? అతను తను స్థిరపరచుకున్నాడు. దేవుని మాట చొప్పున చేస్తున్నాడు. అక్కడ దేవుని తన యొక్క భవిష్యత్తు దేవుని చేతిలో పెట్టాడు. అవునా కదా? ఎలా అయినా పర్వాలేదు, నన్ను నేను అర్పించుకుంటున్నాను అనంతనే యోసేపు అంతే. తను ఏం చేశాడు? అలా శ్రమ ద్వారం కూడా వెళుతున్నప్పుడు అవమానాలు వచ్చినాయి, నిందలు మోపారు, చెప్పండి, చెయ్యని నేరాలన్నీ మోపారు. అయినా సరే ఏం చేశాడు చెప్పండి? అప్పగించుకున్నాడు. చూడండి, దానివల్ల తన జీవితాన్ని అక్కడ ఏం చేశాడంటే ఒక బుద్ధిమంతుడిగా జీవించినట్టుగా ఉంది. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, బుద్ధిమంతుడు అయితే బుద్ధిహీనుడు అయితే. బుద్ధిహీనుడు అనుకో దేవుని మాటకి ఎప్పటికీ వాటి చొప్పున చెయ్యడు. చూసారా, ఎప్పుడు చేయమంటే ఎంత పొగర్రాయికి చెప్పినా కూడా వినాలి. అంతేనా? మాట్లాడండి, ఏమంటాం మనం? మాట వినకపోతే చిన్నపిల్లలైతే పెద్ద పిల్లలైతే ఎంత పొగరో కూతంత లేదు. దీని భూమి జాడని తెలియలేదు. దీనికి ఎంత పొగరో టీచర్స్కి మీకు బాగా తెలుస్తుంది. నీకు ఎంత పొగరే, నా మాట ఏనవో అంత. చూడండి, మరి మాట వినరు అంటే బుద్ధిహీనత. అది బాల్యం నుండి వచ్చేస్తుంది. చూసారా, ఆ బుద్ధిహీనత ఏం చేస్తుంది? వాడి జీవితాన్ని ఏం చేస్తుంది? స్థిరపరచలేదు. వాడి జీవితాన్ని పాడు చేసేస్తుంది. ఇక్కడ దేవుని మాట విన్నాడు కూడా అలాగే ఉంటాడు. ఈరోజు మనుషులకు లోపడినాడు, దేవుడు కూడా లోపడలేడు. చూడండి, మరి తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకునే ఉంది వాక్యం అక్కడ. అలాంటి బుద్ధి తెచ్చుకుని మనం ఈరోజు మళ్ళీ మన జీవితాన్ని ఏం చేయాలి తెలుసా? స్థిరపరచుకోవాలి. మళ్ళీ దేవుని మాటకి మనం లోబడే వాళ్ళగా ఉండాలి. గాలి విసిరి అంటు మీద కొట్టాను, అప్పుడు అది కోరబడిను, దాని పాటు గొప్పదని చేశాను. జన సమూహంలో ఆయన బోధకు ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యపడుచుండేది. చూసారా, బుద్ధిహీనుడు. ఈరోజు మనం రెండే 2 లక్షణాలు మనం ముందు పెట్టాం. ఆ బుద్ధిహీనులు ఏం చేస్తారు తెలుసా? వాడు ఏం చేస్తారో తెలుసా? పాపానికి చేయడానికి ఇష్టపడతారు. తర్వాత వారి జీవితాలు ఏం చేస్తారు తెలుసా? స్థిరపరచుకోలేదు. ఈరోజు మనలో అలాంటి బుద్ధిహీనత ఉంటే మనం తెలియకుండానే పాపానికి దాసం అయిపోతాం. మనం తెలియకుండానే మన వస్త్రాలు పోగొట్టుకుంటాం. మనం తెలియకుండానే మన సంతోష వస్త్రాలు, నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, దేవుడిచ్చే మహిమ వస్త్రాలు కూడా మనం పోగొట్టుకుంటాం. ఈరోజు మన జీవితాన్ని మనం స్థిరపరచుకునే స్థితిలోకి వస్తామని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడి వాక్యాన్ని దీవించడం కాక అందరం మోకరించి ఒక్క నిమిషం అయ్యా అలాంటి బుద్ధిహీనత ఆలోచిస్తాం.